నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్వము అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. అయితే ఈ టాపిక్లో మనకి అనేక అంశాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఒక్కొక్కటిగా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అది ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వం యొక్క బడ్జెట్, అదేవిధంగా కోశ విధానం, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధాలు, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం ఈ టాపిక్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ విత్తము, ఈ ప్రభుత్వ విత్తము లేదా పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి ఇది ఏమి అధ్యయనం చేస్తుందంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి అంశాలని అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. మనకి అర్థశాస్త్రం అనేది అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత, మనుగడలోకి వచ్చిన తర్వాత మొదటగా ఉండేటటువంటి సాంప్రదాయ ఆర్థికవేత్తలు అభిప్రాయం పడ్డారు ఏమంటే, ప్రభుత్వం యొక్క పాత్ర అనేది తక్కువగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క పాత్ర అనేది తక్కువగా ఉండాలి, ప్రైవేట్ రంగ పాత్ర అనేది ఎక్కువగా ఉండాలని ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తలు భావించడం అనేది జరిగింది. వీళ్ళ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం అనేది తక్కువగా ఈ ఆర్థిక కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయాలి అని వీళ్ళు భావించారు. అలా సాంప్రదాయ ఆర్థికవేత్తల్లో ఒకరైనటువంటి జేబీ సే, సాంప్రదాయ ఆర్థికవేత్తల్లో ఒకరైనటువంటి జేబీ సే, ఈ జేబీ సే అనేటటువంటి ఆర్థికవేత్త ఈయన అభిప్రాయపడ్డటువంటి విషయం ఏంటంటే, ప్రణాళికల్లో అంటే అమలు చేసే ఆర్థిక వ్యవస్థలు అమలు చేసేటటువంటి ప్రణాళికల్లో తక్కువ వ్యయంతో అమలు చేసే ప్రణాళిక మంచి ప్రణాళిక అని, అదేవిధంగా పన్ను విధింపులు అనేవి జరుగుతాయి కదా, సో అలా విధించేటటువంటి పన్నుల్లో తక్కువ పన్ను విధించేటటువంటి పన్ను వ్యవస్థ మంచిది అని ఈయన అభిప్రాయపడడం అనేది జరిగింది. ఈ రెండు విషయాల్లో కూడా మనకి ప్రభుత్వం పాత్ర తక్కువగా ఉండాలని చెప్తుంది. ప్రణాళికల్లో తక్కువ వ్యయం చేసే ప్రణాళిక మంచి ప్రణాళిక అన్నారు. మన ప్రణాళికలో ఏది ప్రైవేట్ వ్యయం ఉంటుంది, ప్రభుత్వ వ్యయం అనేది ఉంటుంది. కానీ ప్రైవేట్ వ్యయం కంటే ప్రభుత్వ వ్యయమే భారతదేశంలో ప్రణాళికల్లో ఎక్కువగా ఉంటుంది. సో అలా ఈ ప్రభుత్వ వ్యయం అనేది తక్కువగా ఉండాలి కాబట్టి ప్రణాళికల్లో తక్కువ వ్యయం చేసేటటువంటి ప్రణాళిక మంచి ప్రణాళికని, అదేవిధంగా పన్నులు కూడా తక్కువగా విధించాలి, అలా తక్కువ పన్నులు విధించేటటువంటి పన్ను వ్యవస్థ మంచిది అని జేబీ సే అనేటటువంటి ఆర్థికవేత్త అభిప్రాయపడడం అనేది జరిగింది. ఇలా ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారం కొంతకాలం ఈ ఆర్థిక వ్యవస్థలు అనేవి ప్రభుత్వ పాత్ర తక్కువగా ఉండి ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థ అనేది ఎక్కువగా రన్ అవుతూ ఉన్నది. అలా జరుగుతున్న కాలంలో మనకి ఒక టైంలో కుదిపు అనేది వచ్చింది. అదే ఆర్థిక మాంద్యం. మనకి ఈ ఆర్థిక మాంద్యం అనేది 1929లో ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. 1929లో మనకి ఆర్థిక మాంద్యం అనేది వచ్చింది. ఆర్థిక మాంద్యం. ఈ ఆర్థిక మాంద్యం రావడానికి కారణం ఏంది? మనకి యాగ్రిగేట్ సప్లైకి సరిపడేటటువంటి యాగ్రిగేట్ డిమాండ్ అనేది లేకపోవడం వలన, అంటే సప్లైకి తగినటువంటి డిమాండ్ లేకపోవడం వలన ఆర్థిక మాంద్యం అనేది వస్తుంది. అంటే వస్తు సేవల యొక్క ధరలు అనేవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పుడు వస్తు సేవల ధరలు పెంచడానికి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది పార్టిసిపేషన్ అంటే చర్యలు అనేవి తీసుకోవాలి. ప్రైవేట్ రంగం అనేది దీనికి ముందుకు రాదు. అప్పుడు ఏం జరిగిందంటే, మనకి ఒక కొత్త ఆర్థికవేత్త దీని నుంచి ఉద్భవించారు. ఆయనే జేఎం కీన్స్, జాన్ మేనార్డ్ కీన్స్. జేఎం కీన్స్. ఈ జాన్ మేనార్డ్ కీన్స్నే మనం ఆధునిక అర్థశాస్త్ర పితామహుడుగా చెప్తాం. ఈయన ఈ ఆర్థిక మాంద్యానికి కారణం సప్లైకి తగినటువంటి డిమాండ్ లేకపోవడం వలనే. కాబట్టి ఈ డిమాండ్ని పెంచడానికి ప్రభుత్వం అనేది కొన్ని కార్యకలాపాలు అనేది చేయడం ద్వారా ప్రజలకి ఆదాయాన్ని పెంచితే సో డిమాండ్ అనేది పెరుగుతుంది అని ఈయన చెప్పడం అనేది జరిగింది. అక్కడ నుంచి మరలా ప్రభుత్వం పాత్ర పెరుగుతూ వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క పాత్ర అనేది పెరుగుతూ వచ్చింది.
ఈయన 1936లో గ్రంథం రాశారు. ఎవరు? జేఎం కీన్స్ గారు 1936 సంవత్సరంలో ఒక గ్రంథం రాశారు. అది ఏంటంటే ది జనరల్ థియరీ ఆఫ్ ది జనరల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటటువంటి సిద్ధాంతాన్ని ఈయన అనేటటువంటి ఒక రచనని చేసి, దీంట్లో ఆర్థిక మాంద్యం అనేది తొలగిపోవాలంటే ఆర్థిక మాంద్యానికి రెమెడీగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ పాత్ర అనేది ఆర్థిక వ్యవస్థలో ఉండాలి అని అక్కడి నుంచి ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్ర అనేది పెరుగుతూ వచ్చింది. అలా ప్రభుత్వం అనేది ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తూ ఉంది. కాబట్టి మనం ఈ ప్రభుత్వ విత్తం అనేటటువంటి టాపిక్లో మనం ఏ అంశాలని డిస్కస్ చేస్తామంటే ప్రభుత్వ రాబడి ఈ ప్రభుత్వ రాబడి అనేటటువంటి అంశాన్ని ఈ టాపిక్లో డిస్కస్ చేయాలి. ప్రభుత్వానికి రాబడి అనేది ఏ మార్గాల ద్వారా వస్తుంది, ఎంతెంత వస్తుంది, ప్రభుత్వ రాబడిని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తాం. మనం ప్రభుత్వ రాబడిని రెవెన్యూ రాబడిగా, మూలధన రాబడిగా వర్గీకరిస్తాం. అలాగే రెవెన్యూ రాబడిని మరలా పన్నుల రాబడి, పన్నేతర రాబడిగా విభజిస్తాం. ఈ రాబడిలో పన్నుల రాబడి అనేది ఇంపార్టెంట్గా మనం చెప్తాం. ఇలా ప్రభుత్వానికి ఏ మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది, ప్రభుత్వం అనేది పన్నులు విధించడం ద్వారా ఆదాయం వస్తుంది, అలాగే ఆస్తులు విక్రయించడం ద్వారా ఆదాయం వస్తుంది, రుణాలు చేయడం ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఇలా ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడి అనేది ఏ మార్గాల ద్వారా ఎంతెంత వస్తుంది అనేటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వ రాబడి అనేటటువంటి టాపిక్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది రెండో అంశంగా మనం చూసుకున్నట్టుగైతే రాబడి తర్వాత ఏమొస్తుంది, డబ్బులు వస్తే ఖర్చు చేయడమే కదా. సో ప్రభుత్వ వ్యయం అనేటటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తాం. ప్రభుత్వ వ్యయం. ఈ ప్రభుత్వ వ్యయం అనేటటువంటి అంశంలో ప్రభుత్వం అనేది ఏ అంశాలపైన ఎంతెంత ఖర్చు చేస్తుంది, ఈ ప్రభుత్వ వ్యయం వలన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ప్రభావితం అవుతుంది, ఆర్థిక వ్యవస్థలో ఈ ప్రభుత్వ వ్యయం అనేది ఉద్యోగి పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఆర్థిక వృద్ధి పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, పేదరికం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ద్రవ్యోల్బణ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇటువంటి అంశాలన్నిటినీ కూడా ఈ ప్రభుత్వ వ్యయంలో భాగంగా మనం అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది మూడో అంశం ఏంటంటే ప్రభుత్వ రుణం. మనకి ప్రభుత్వానికి వ్యయానికి సరిపడేటటువంటి ఆదాయం రానప్పుడు, అంటే వ్యయం అనేది ఆదాయం కంటే ఎక్కువ ఉండేటప్పుడు ప్రభుత్వం, అంటే రాబడి కంటే వ్యయం ఎక్కువ ఉంటే ప్రభుత్వం అనేది రుణం అనేది చేస్తుంది. సో ప్రభుత్వం చేసేటటువంటి ఈ రుణం అనేది బహిర్గత రుణం ఉంటుంది, అంతర్గత రుణం అనేది ఉంటుంది. అంటే దేశం లోపల సంస్థలు, వ్యక్తుల ద్వారా చేసే రుణం ఉంటుంది, బయట వ్యక్తులు, సంస్థల దగ్గర చేసేటటువంటి రుణం కూడా ఉంటుంది. ఇలా ప్రభుత్వం అనేది ప్రభుత్వానికి రుణ మార్గాలు, ఏ మార్గాల ద్వారా ప్రభుత్వానికి రుణం వస్తుంది, ఎంతెంత వస్తుంది అనేటువంటి అంశాలని ఈ ప్రభుత్వ రుణం అనేటటువంటి టాపిక్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే నాలుగో అంశం ప్రభుత్వ విత్త నిర్వహణ. దీన్నే మనం బడ్జెట్గా చెప్తాం. అంటే ప్రభుత్వం అనేది బడ్జెట్ తయారు చేసేటటువంటి విధానం, దానిని పార్లమెంట్లో ప్రవేశపెట్టేటటువంటి విధానం, దాన్ని ఆమోదింప చేసేటటువంటి విధానం, అదేవిధంగా ఆడిటింగు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ ప్రభుత్వ విత్త నిర్వహణ లేదా ప్రభుత్వ బడ్జెట్ అనేటువంటి అంశంలో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ది కోశ విధానం. ఈ ప్రభుత్వ విత్తంలో భాగంగా మనం కోశ విధానం అనేటువంటి అంశాన్ని కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది.
ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడి, ప్రభుత్వం చేసేటటువంటి వ్యయం, ప్రభుత్వ రుణం, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆశయ సాధనాలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా, అంటే ప్రభుత్వం సాధించాలనుకున్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా, ప్రభుత్వ ఆశయాల సాధనకు అనుగుణంగా, అంటే వృద్ధి రేటు సాధించడానికి లక్ష్యంగా పెట్టుకోవచ్చు. సో ఆ వృద్ధి రేటుకి అనుగుణంగా ఈ చర్యలు అనేవి ఉన్నాయా లేదా, ప్రభుత్వ రాబడి, వ్యయం, రుణం ఇటువంటివన్నీ కూడా ఉన్నాయా లేదా, లేదనుకుంటే ద్రవ్యోల్బణ కంట్రోల్ పెట్టుకోవచ్చు, లక్ష్యంగా పెట్టుకో. సో వాటిని సాధించడానికి అనుకూలంగా ఇవి ఉన్నాయా లేదా, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఈ కోశ విధానంలో భాగంగా మనం చర్చించాల్సి ఉంటుంది. నెక్స్ట్ది 6వ అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్రాల మధ్య విత్త సంబంధాలు. సో ఫెడరల్ వ్యవస్థలో, సమైక్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య విత్త సంబంధాలు అనేవి, అంటే ఆదాయాలు అనేవి ఏ విధంగా పంపిణీ చేయబడుతున్నాయి, ఆదాయ పంపిణీలో అసమానతలు ఏవైనా ఉన్నాయా, ఈ ఆదాయ పంపిణీలో అసమానతలను రూపుమాపడానికి, అసమానతలు తగ్గించడానికి తీసుకునేటటువంటి చర్యలు ఏమున్నాయి, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య విత్త సంబంధాలు అనేటటువంటి అంశంలో మనం చర్చించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ విత్త శాస్త్రానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. అంటే ప్రభుత్వ విత్త శాస్త్రం అనేది ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క పాత్ర ఎప్పటి నుంచి పెరిగింది, ఈ ప్రభుత్వం అనేది ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమికి పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఏ అంశాలని ఈ విత్త శాస్త్రంలో భాగంగా మనం అధ్యయనం చేస్తాం అనేటువంటి అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఒక్కొక్క దాని గురించి, ఇది పెద్ద టాపిక్లు, ఇవన్నీ కూడా చిన్నగా మనం చెప్పుకున్నాం, కానీ ఇవన్నీ కూడా పెద్దది. ప్రభుత్వ రాబడి అనేది ఇంచుమించుకు మనకు ఒక 30 పేజీల్లో, 15-20 పేజీల్లో ఉంది. సో వీటి గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో మొదటగా ప్రభుత్వ రాబడి అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.